తో కూడిన త్రిసభ్య ధర్మస్థానము కేసు విచారణ చేపట్టింది. గతంలో 31/7/2025న సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని. 10 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అది 3 మంత్స్ అయిపోయాక కూడా 31/10/2025కి 3 మంత్స్ అయిపోతుంది. అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోరడం జరిగింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అండ్ ఒక కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు. సో ఈ 3 కేసెస్ ఈరోజు సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. అలా చెప్పి 4 వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు. ఈ రిజల్ట్ అంతే చెప్పమని చెప్పడం జరిగింది.